నమస్కారం గురువుగారు. ఈ నెలలో ద్వాదశ రాశి వారికి గోచారం ఎలా ఉందో వివరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితములలో ముందుగా చెప్పుకునేది ఏంటంటే 1, 2, 3, 4వ తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది. 4వ తారీఖు నాడు అమావాస్య. అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. అయితే ద్వాదశ రాశి ఫలితాలు మనం ఆగస్టు నెలలో చెప్తున్నాం కాబట్టి ఆగస్టు 1 నుంచి చెప్పాలి. 1వ తారీఖు నుంచి చెప్పాలి. అంతేగాని 5వ తారీఖున శ్రావణ మాసం వచ్చింది కదా, శ్రావణ మాసం అని చెప్పాలన్నది కరెక్ట్ కాదు. ఈ యొక్క విధానంలో మొట్టమొదటిగా తిథి వార నక్షత్ర యోగకరణాలని 5 ఉంటాయి. అవి ముందు మనం తెలుసుకోవాలి. అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం, అది తెలుగులో చెప్పుకున్నది. అలాగే బహుళ ద్వాదశి 1వ తారీఖు నాడు గురువారం, మృగశిర నక్షత్రం, వ్యాధుత యోగము, తైతుల కరణం, తిథి వార నక్షత్ర యోగకరణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఎందు ఏ యొక్క గ్రహ సంచారము లేదు. వృషభ రాశి ఎందు గురు సంచారం జరుగుతుంది. అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు. కుజ గురువు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం. అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు. అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు. బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన చెప్పాలి. అలాగే కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శని, మీనరాశి యందు రాహువు. గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది. గురువుగారు, మరి ఈ ఆగస్టులో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారి యొక్క ఫలితములను విశదీకరణ చేసుకోవాలంటే కన్యలో కేతువు ఉన్నాడు. కేతువు మీద రాహు దృష్టి పడుతుంది ఎప్పుడు, అది అందరికీ తెలుసున్నదే. అయితే కన్యా రాశి అనగానే భార్యాభర్తల మధ్యన కొన్ని వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు ఇచ్చిపెడుతున్నది కేతు విధానంలో. ఇందాక శనివర్తు రాహు అని చెప్పుకున్నాం మనం, ఇప్పుడు కుజవర్తు కేతు అని చెప్తున్నాను. కుజుడు ఏ ఫలితములు ఇస్తున్నాడో కేతు అదే ఫలితాలు ఇస్తాడు. ఇద్దరు మిత్రులు ఉన్న స్థానం ఎక్కడ ఉన్నాడు? కేతువు కన్యలో ఉన్నాడు. కన్య రాశికి ఆధిపత్యాన్ని వహించింది ఎవరో? బుధుడు. బుధుడికి కేతువు శత్రువు అయ్యాడు. బుధుడు ఎక్కడ ఉన్నాడు? ఏ స్థానంలో ఉన్నాడు? కన్య రాశికి, సింహరాశిలో ఏ స్థానంలో ఉన్నాడు. యోగదాయకమైన స్థానం కాలేదు. ఏమంటే ఏంటి? ఖర్చు అనగానే జనం ఏమనుకుంటారు? డబ్బు ఖర్చు అయిపోద్దేమో, ధనం ఖర్చు అయిపోద్దేమో అంటారు. అసలు జ్యోతిష శాస్త్రంలో రూపాయలు ఉండవు. ఎందుకుంటారు? భగవంతుడు రూపాయిని సృష్టించలేదు. రూపాయికైతే భగవంతుడు సృష్టించలేదు, మనం సృష్టించుకున్నాం. అవి లేకపోతే మనం బతకలేకపోతున్నాం. దాని గురించి ఏ పనులు చేయడానికి సిద్ధపడిపోతున్నారు చాలా మంది. ఏ పనైనా సరే హత్యలు చేస్తున్నారు, రూపాయలు చేస్తున్నారు, రకరకాలు. ఎన్ని వింటలేదు, ఎన్ని టీవీల్లో చూస్తలేదు, ఎన్ని పేపర్లో చదవట్లేదు. అంటే ఇక్కడ ధన విధానానికి ఆటంకపరిచే విధానం వ్యయం అంటే అది కాదు, ధనం కాదు. ఏంటి ధనం అంటే? మానవ జన్మ ఎత్తడమే ఒక ధనం. ఎందుకు చెప్పింది? ఒక కుక్కకి బాధ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది. నాకు కడుపు నొప్పి వస్తుందని చెప్పగలరా? చెప్పలేదు. మానవుడు ఆలోచించగలడు, ఆచరించగలడు, అర్థమయ్యేటట్టు చెప్పగలడు, తనకి ఏది కావాలో తెలుసుకోగలడు, తెచ్చుకోగలడు, ఇచ్చుకోగలడు. అంత ఉత్కృష్టమైన జన్మ అది మానవ జన్మ. అంతమంది మానవ జన్మ ఎప్పుడైనా భాగ్యమైతే, ధనమైతే తల్లిదండ్రులు ఒక ధనం, కట్టుకున్న భార్య ఒక ధనం, లేకపోతే భర్త ఒక ధనం, కడుపుని పుట్టిన బిడ్డలు ఒక ధనం,
కీర్తి ప్రతిష్టలు సంపాదించడం ఒక ధనం, విద్యా బుద్ధులు నేర్వడం ఒక ధనం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందడం ఒక ధనం. పరిపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి, సంపూర్ణమైన ఆయుష్టాయం కలిగి ఉండడం. ఇది ధన విధానానికి సంబంధించింది. బుధ విధానానికి ఎప్పుడైతే వేయులో ఉన్నాడో ఇది ఖర్చు అయిపోయింది, ఇక్కడ ఖర్చు అవుతుంది. అన్ని శుభదాయకమైన ఫలితములు చేయాలనుకున్నా కూడా అశుభదాయకమైన ఫలితములు ఇక్కడ గోచారం మొత్తం ఉన్నాయి. కన్యా రాశిలోని మనం బొమ్మ చూస్తాం, పంచాంగంలో బొమ్మ వేస్తారు. ఏ బొమ్మ వేస్తున్నారు అక్కడ? కన్యారాశికి ఒక భార్యాభర్తల బొమ్మని, లేదా ఒక కన్య ఒకటే ఉంటుంది. మిథున రాశిలో భార్యాభర్త ఉంటే కన్యారాశిలో ఒక భార్య విధానం కనపడదు. భార్య విధానమే కనపడదు. కన్య అమ్మాయి పెళ్ళైతే భార్య అవుతుంది, లేకపోతే కన్య. ఆ రకంగా ఉంటుంది. కన్యరాశి వారి యొక్క విధానాల్లో ఈ యొక్క కన్యరాశి వారికి ముఖ్యంగా వివాహ విధానం గురించి ఈ యొక్క శ్రావణ మాసంలో ముందంజు వేస్తే శ్రావణ మాసంలోనే ముహూర్తం పెట్టి పెళ్లి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంత శుభదాయకమైంది ఇక్కడ. ఈ నెలలోనే ముహూర్తం సెట్ అయిపోయింది. ఎలాగండి ఎలాగొస్తుందండి గురువు గారు, మీరు చెప్పింది ఎలా జరుగుతుంది? ఆ అబ్బాయి ఎక్కడో స్విట్జర్లాండ్లో జాబ్ చేస్తున్నాడు, లేదా యూఎస్లో జాబ్ చేస్తున్నాడు. అనుకోకుండా ఇండియా వచ్చాడు, అమ్మాయిని చూసి నచ్చింది. ఈ నెలలో నాకు జాబ్ చేసిన అయిపోలే, నాకు సెలవు లేదు, అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను, లేదా నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, ముందు పెళ్ళి అయిపోవాలి అని అప్పటికప్పుడు చాలా పెళ్లి చేయాలి. అప్పుడు కూడా చూసి అప్పటికప్పుడు మెచ్చుకుని చేసుకునే విధానాలు ఎక్కువ సాగుతున్నాయి. అటువంటి విధానంగా కన్య రాశి వారికి వివాహ విధానం ఈ యొక్క మాసంలోని అవ్వని వారు ఎవరైనా ఉండి తల్లిదండ్రులు ఈ ప్రయత్నాన్ని చేస్తే అత్యంత శుభదాయకమైన ఫలితాన్ని పొందుతున్నారు. సరేనండి, విద్యార్థులు విధానం తీసుకోరు కదండి. ఇక్కడ కన్యరాశికి ఆధిపత్యాన్ని వహించినవారు బుధుడు అన్నాడు. బుధుడు విద్యావేత్త, వ్యాపారవేత్త, తెలివితేటలు ఉన్నతమైన భావాల స్త్రీ పురుషులు కలిగిన ప్రేమ, పెళ్లి, సంతతి 8 రకాలు వెళ్తారు. 1, 2 కాదు మరి బుధుడు ఇచ్చేది. అంటే ముందు విద్యావేత్త, ప్రథమ విద్య లేనివాడు ఎంత పశువు అన్నారు మన పెద్దలు. కాబట్టి విద్య ఆధిక్యతని కలిగించేదే బుధుడు. కాబట్టి ఈ యొక్క ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ 3 నెలలు తీసుకోలేక ఆగస్టు నెలలోంచి ఉన్నది కదా మనం చదవక్కర్లేదు అనుకోవద్దు, చదవండి, చదువుతారు. సెప్టెంబర్ నెలలో మళ్ళీ కొన్ని పరీక్షలు, కొన్ని విధానాలు ఉన్నాయి, అది పాటించారు, అందులోనే సక్సెస్ పొందుతున్నారు, నష్టదాయకమైన ఫలితములు పొందరు. అలాగన్నాను కదా అని చెప్పేసి దేవుడికి కూడా దండం పెట్టకుండా అశుభ్రకరంగా ఉంటే అది అశుభ్రతగా వస్తుంది. కాబట్టి ఈ కన్యరాశి వారికి అత్యధికమైన లాభదాయకమైన ఫలితములు పొందాలి అనుకుంటే వేకువజామునే లేవాలి. వేకువజామునే లేచి తన పని తాను చేసుకుంటూ, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది, తన పని తాను చేసుకుంటూ అన్నాను. అంటే అర్థం ఏంటి? చాలా మంది పొద్దుటే బ్రష్ చేయాలనుకో, అమ్మ బ్రష్ పెట్టరా, పేస్ట్ పెట్టి పెట్టరా, ఇటువంటి ఆజమాసి తత్వం చేయకూడదు, ఎవరికి కూడా చెప్పకూడదు. కానీ ఈ కన్యరాశిలో తన పని తాను చేసుకుంటూ ఏకూజామనే లేకండి, తన పని తాను చేసుకుంటూ, విద్యార్థులు ముఖ్యంగా తన పని తాను చేసుకుంటూ శుభ్రతను పాటించుకుంటూ ఉదయకాలాన్నే లేత అరటి ఆకు ఒకటి తీసుకుని అందులో ఒక 4 టమాటా పళ్ళు, 4 అరటి పళ్ళు, తోటకూర కట్ట, లేత తోటకూర కట్ట ఒక ప్లేట్లో వేసుకుని అది తీసుకుని వెళ్ళి బుధవారం ఉదయాన్నే గోమాతకి సమర్పించండి. ఎవరు సమర్పించాలి? ఇది కన్యరాశిలో ఉన్న విద్యార్థులు. కన్యరాశిలో ఉన్న వ్యాపారస్తులు చేయమని చెప్పలేదు నేను, విద్యార్థులు చెప్పాను. ఎందుకు చెప్పాను? విద్యనందు ఆటంకము కలగకుండా. గోమాత అనగానే 3 దేవతలు గోమాతలో ఉంటారు. 3 దేవతలు పూజించావు గోవుకి ఆహారం పెట్టినందు వల్ల. అరటిపళ్ళు,
4 అరటిపళ్ళు, 4 టమాటా పళ్ళు, లేదా లేత తోటకూర, లేత అరటి ఆకులో వేసి, అరటి ఆకులో వేయమన్నాను, లేత అరటి ఆకులో వేయాలి. ఆ అరిటాకుతో సహా తినేస్తుంది. పెట్టినవన్నీ కూడా ఆహ్లాదకరంగా తినేస్తుంది. అటువంటి విధానంగా చేసుకుంటే ఈ యొక్క రాశి వారికి చదువు యందు నష్టదాయకమైన పరిస్థితులు రాకుండా ర్యాంకును సంపాదించుకుని అధికమైన ఫలితాలు పొందుతూ ఉన్నతమైన స్థానానికి వీలు చేస్తారు. ఇక వస్త్ర వ్యాపారులు ఉన్నారు. కన్యా రాశిలో ఉన్న వస్త్ర వ్యాపారం అత్యధికమైన లాభాలు పొందుతున్నారు. వస్త్రాలు అమ్మడంలోని నేను పెద్ద షాపుల గురించి చెప్పట్లేదు, కాంప్లెక్స్ మాల్లు అలాంటివి చెప్పట్లేదు. చిన్న చిన్న కట్ పీసెస్ అని చేసి పెట్టుకుంటారు మధ్యతరగతి కుటుంబీలు. వాళ్ళకి బ్రహ్మాండమైన వ్యాపారంగా ఎంత షాప్ ఉన్న వాళ్ళకి ఎంత వాత అయ్యి ఎదుగుదలకు తెచ్చుకొని ఉత్సాహవంతంగా ఉంటారు. అలాగే బంధుమిత్రాదులతోటి కలిసి విందు వినోదములు వీళ్ళు పొందడం అనేది సాగుతుంది. ఈ శ్రావణ మాసంలో హిందూ వినోదాలకి బంధుమిత్రాదులతో కలిసి వెళ్తారు, కలిసి ఉంటారు, ఆనందంగా ఉంటారు, సుఖంగా సంతోషాలతో ఉంటారు. అంటే సుఖ సంతోషాల్లో ఉండాలి అంటే ఏముంది, అన్ని విధాలుగా మనకు సంప్రాప్తం అయి ఉండాలి కదా. సంప్రాప్తం లేకుండా ఉండి మనం సుఖ సంతోషాల్లో ఉండాలంటే ఎలా ఉంటాం, ఉండలేం. ముఖ్యంగా ఆదాయం ఉండాలి, జేబులో డబ్బులు ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలని డబ్బు లేదు, డబ్బు కావాల్సిందే, నడిచి వెళ్ళిపోతే కుదరదు. కాబట్టి ఇటువంటి విధానంగా కన్యరాశి వారు ఉన్నారు. అయితే ఓవరాల్గా కన్యరాశి వారు ఏ ఒక్క పని ఆగకుండా అనుకున్న రీతిలో పనులు సౌజన్యంగా చేసుకుంటూ శ్రావణ మాసము యందు వస్తున్న శుభ కార్యములు, వ్రతములు నిర్వర్తించుకోవాలి అంటే ఏం చేయాలి? ఒక రెమెడీ అంటూ ఉండాలి కదా, ప్రత్యేకమైన రెమెడీ అంటూ ఈ కన్యరాశి వారికి ఉండాలి కదా. ఈ కన్యరాశి వారు అందరూ అంటే ఇందాక విద్యార్థులు మాత్రమే చెప్పాను, ఒక బుధవారం నాడు ఉదయం ఆవుకి ఇది చేయండి అని. ఇప్పుడు ప్రతి వారికి చెప్పేది అంటే శ్రీకృష్ణ నామస్మరణ ఈ యొక్క కన్యరాశి వారు చేసుకోవాలి. రాధాకృష్ణుల యొక్క ఫోటోని వ్యాపార స్థలముల యందు కానీ అలాగే ఇంటిలో కానీ రాధాకృష్ణుల్ని ప్రతిమ కానీ లేక ఫోటో కానీ ఉంచాలి. అలాగే ఎక్కడైతే కృష్ణాలయం అనేది ఉంటుందో అక్కడికి వెళ్ళండి, కృష్ణుని ఆలయంలోకి వెళ్ళండి. కృష్ణాలయంలోకి వెళ్ళి ప్రప్రథమంగా ఈ కన్యరాశి వారు ఇవ్వవలసింది ఏంటంటే ఆలయంలోకి వెళ్ళినప్పుడు విరజాజులు కానీ సన్నజాజులు కానీ, అంటే మల్లెలు దొరకవు. శ్రావణ మాసంలో మల్లెపూలు దొరకవు. ఏమన్నా కాకినా మల్లి దొరుకుద్దని అంటారు. కాకినా మల్లి పనికిరాదు కాబట్టి మల్లెలు కావాలి. మల్లెలు లేవు. జాజులు కానీ విరజాజులు కానీ, సన్నజాజులు కానీ విరజాజులు కానీ ఆ మాలను అల్లి ఎవరు అల్లాలి? పెళ్లి కాని అమ్మాయి ఉంటే పెళ్లి కాని అవ్వదు, లేదు భార్యాభర్తలో పెళ్ళి ఉంటే భార్య కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే. అలాగే కృష్ణ నామస్మరణ చేస్తూ ఈ యొక్క సన్నజాజులు దండను అల్లి ఆలయానికి వెళ్ళి ఆ పంతులు గారు ఉంటారు, వారి చేతికిస్తూ ఆయన ఆ విగ్రహానికి వేస్తారు. అలాగే ఆగస్టు 19వ తారీఖు సోమవారం రాఖీ పౌర్ణమి, సోమవారం వచ్చింది. ఈ రాఖీ పౌర్ణమి అనగానే ఆడపిల్లలందరూ రక్షాబంధన అనేది జరుగుతుంది. ఈ రక్షాబంధన జరుగుతుందంటే అన్నదమ్ములు క్షేమాన్ని కోరుతారు, రాఖీ కడతారు. అన్నయ్య దీవెన ఇస్తాడు, తమ్ముడైతే అక్క దీవెన తీసుకుంటాడు. రాఖీ పౌర్ణమి కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి నాడు ఏం చేయాలంటే ఈ కన్యారాశి వారు, ముఖ్యంగా కన్యారాశి వారు రాఖీ పౌర్ణమి నాడు చేయాల్సిన విధానం ఏంటంటే పాలకోవా, దానితో పాటు అది కానీ లేకపోతే గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం, ఇది బాగా ఫేమస్గా ఉండేది అన్నవరం సత్యనారాయణ మూర్తి స్వామి ప్రసాదం అంటారు, చాలా ఫేమస్.
అటువంటి ప్రసాదాన్ని కానీ తయారు చేసి కృష్ణుడికి నివేదన చేసి అన్నదమ్ముడికి పెట్టాలి. ఓకే. ప్రసాదం చేయడానికి అవకాశం లేని వారైనా ఉంటే పాలకోవ. ఈ రకమైన విధానాన్ని ఆచరించుకోవాలి. ఈ రకంగా ఎప్పుడైతే చేశారో కన్యా రాశిలో వస్తున్న అనేక రకములైనటువంటి ఇబ్బందులు కానీ ఈ శ్రావణ మాసంలో ఇబ్బందులు ఏమి రావు. అన్ని శుభమైన రోజులే ఉన్నాయి. ఒకటి లక్ష్మీ శ్రావణ శుక్రవారం ఉంది, శ్రావణ మంగళవారాలు ఉన్నాయి, స్కంద షష్ఠి ఉంది, ఈ రాఖీ పౌర్ణమి ఉంది. అన్నీ మరి ఆగస్టు నెలలోనే దొరుకుతాయి. ఆగస్టు నెలలోనే చాలా శుభప్రదమైనది కాబట్టి కన్యరాశి వారికి యోగదాయకమైన స్థితి కూడా కలుగుతుంది. అందరూ కూడా శుభాతి శుభమైనటువంటి ఈ యొక్క చెప్పే రెమెడీని పాటిస్తూ ఉంటే అంతా యోగదాయకమైన విధంగా నడుచుంటారని చెప్పడం జరుగుతుంది.